హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఊపందుకుంది. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, అండర్‌వరల్డ్ మూవీస్ అంటే తనే. అతని మాటల్లో భయానకం, బీభత్సం తప్ప లవ్, ఫ్యామిలీ అనేది ఉండవు. ఎవరు అనుకుంటున్నారా? అతనే ఆర్జీవి. ఆర్జీవి అంటే పెన్మెత్స రామ్ గోపాల్ వర్మ. భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత. హిందీ, కన్నడ భాషా చిత్రాలు మరియు టెలివిజన్లతో పాటు తెలుగు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. అతను తెలుగు, కన్నడ మరియు హిందీ సినిమా రంగంలో తనకంటూ ఒక మార్కును సృష్టించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో ఏప్రిల్ 7, 1962లో కృష్ణంరాజు వర్మ మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి వర్మ సినిమాలపైనే ఎక్కువ మక్కువ చూపించేవారు. తన మేనమామతో కలిసి స్కూల్ ఎగ్గొట్టి మరీ సినిమాలకు వెళ్ళేవారు. చూసిన సినిమాలనే పదే పదే చూసేవారు. బహుశా అదే తన సినీ దర్శకత్వానికి హెల్ప్ అయిందేమో. దానివల్ల కుటుంబంతో పెద్దగా కలవలేకపోయాడు. స్కూలింగ్ అయిపోయిన తర్వాత వర్మ గుంటూరులోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. తర్వాత హైదరాబాద్లోని కృష్ణ ఓపరాయ్ హోటల్లో సైట్ ఇంజనీర్గా పనిచేశారు. కానీ తన దృష్టి ఎప్పుడు సినిమాల మీదే ఉండేది. ఇతని భార్య పేరు రత్నవర్మ, ఇతని కూతురు పేరు రేవతి వర్మ. వర్మ తన భార్యకు విడాకులు ఇవ్వడం జరిగింది. అనుకోకుండా తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్లో ఉన్న వీడియో రెంటల్ లైబ్రరీని చూడడం జరిగింది. అంతే, తన ఆలోచన మారింది. తన సొంత వీడియో రెంటల్ లైబ్రరీని అమీర్పేట్లో ప్రారంభించారు. దాని తర్వాత సినిమా వారితో మెల్లగా పరిచయాలు పెరిగాయి. ఆ పరిచయాలు సినీ రంగంలోకి వెళ్లేలాగా చేశాయి. కలెక్టర్ గారి అబ్బాయి, రావు గారి ఇల్లు వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ తరుణంలోనే నటుడు నాగార్జున గారితో తను వ్రాసిన సినిమాలోని ఒక సన్నివేశాన్ని వినిపించడం జరిగింది. వర్మ కథనం నాగార్జునని ఆకట్టుకోవడంతో 1989లో వర్మ క్రైమ్ కిల్లర్ శివ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్గా హిట్తో పాటు కమర్షియల్గా కూడా విజయాన్ని సాధించి పలు అవార్డులను అందుకుంది. మొదటి సినిమాతోనే వర్మ దశ తిరిగింది. అతిపెద్ద సక్సెస్ను సొంతం చేసుకున్నాడు. తర్వాత వర్మ దర్శకత్వం వహించిన క్షణక్షణం సూపర్ హిట్ అయింది. దీనితో ఉత్తమ దర్శకత్వం మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును గెలుచుకున్నారు. అదే సంవత్సరం బిపాషా బాసు మరియు డీనో మోరియా నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రాజ్ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. దీనితో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. ఈ చిత్రం ప్రశంసల వర్షం కురిపించింది. 3 సినిమాల తర్వాత రామ్ గోపాల్ వర్మ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. 1992లో రేవతి నటించిన రాత్ని నిర్మించి దర్శకత్వం వహించాడు. 1998లో మణిరత్నం చిత్రం దిల్సే నిర్మించాడు. తను దర్శకత్వం వహించిన చాలా సినిమాలను తానే నిర్మించాడు. అంతే, అతని సినిమా ప్రవాహం ఇక ఆగలేదు. వరుసగా గాయం, తిరుడా తిరుడా, నాగార్జునతో గోవిందా గోవిందా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తారు విజయం సాధించాయి. ఈ కాలంలో వర్మ మనీ మరియు మనీ మనీ వంటి చిత్రాలను నిర్మించాడు. అనగనగా ఒకరోజు, ప్రేమ కథ, ఐస్ క్రీమ్, రౌడీ మరియు అనుక్షణం ప్రముఖ తెలుగు మరియు తమిళ సినిమాలు. 1993లో రాజకీయ నాటకం గాయం 6 రాష్ట్రాల నంది అవార్డులను అందుకుంది. అంతేకాకుండా 1999లో అతను దర్శకత్వం వహించిన ప్రేమ కథ ఉత్తమ దర్శకుడిగా 3వ నంది అవార్డును కూడా అందుకున్నారు. ఉత్తమ చిత్ర దర్శకుడిగా వర్మకు బిమల్ రాయ్ అవార్డు కూడా లభించింది. వీటన్నిటితో పాటు 1994 రొమాంటిక్ కామెడీ రంగీలా సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఇది విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా కూడా ప్రశంసలను అందుకుంది. అంతేకాకుండా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా బాలీవుడ్లో గౌరవనీయమైన దర్శకులలో ఒకరిగా వర్మను నిలబెట్టింది. తరువాత ముంబై అండర్వరల్డ్ నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా సత్య సినిమాకి వర్మ దర్శకత్వం వహించారు. సత్య సినిమా మేకింగ్లో ఒక మాస్టర్ పీస్గా నిలబడుతుంది. సత్య సినిమా అతను దర్శకత్వం వహించిన మొదటి త్రయం. ఇందులో కంపెనీ మరియు డి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక తర్వాత భూత్, డర్నా మనా హే, డర్నా జరూరీ హే, డార్లింగ్, ఫూంక్, అజ్ఞాత్ వంటి అనేక భయానక చిత్రాలకు దర్శకత్వాన్ని వహించారు. దానితో వర్మకు హారర్ జానర్పై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలలో కేవలం భూత్ మరియు డర్నా మనాహే మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2005లో హాలీవుడ్ క్లాసిక్ ది గాడ్ ఫాదర్ స్ఫూర్తితో అమితాబ్ బచ్చన్ నటించిన సర్కార్కి ఆర్జీవి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. 2008లో సర్కార్ సీక్వెల్ సర్కార్ రాజ్ పేరుతో విడుదలైంది. ఇది సర్కార్ అంత విజయవంతం కాలేదు. రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్లోని అనేక సినిమాలకు ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి చాలా ఫ్లాక్లను అందుకున్నాడు. డర్నా జరూరీ హే, డార్లింగ్, ఫూంక్, అజ్ఞాత్, నిశ్శబ్ద్, రామ్ గోపాల్ వర్మకి ఆగ్ వంటి చిత్రాలకు ప్రేక్షకుల నుండి నిరసనను మరియు ప్రతికూల సమీక్షలను ఎదుర్కొన్నాడు. ఆర్జీవి చాలా సంవత్సరాలు ఒక మంచి హిందీ సినిమా అందించడంలో విఫలమయ్యాడు. 2013లో 2008లో జరిగిన భయంకరమైన ముంబై ఉగ్రదాడుల నుండి ది అటాక్స్ ఆఫ్ 26/11ని వర్మ విడుదల చేశాడు.
ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నప్పటికీ కమర్షియల్గా విఫలమైంది. అదే సంవత్సరంలో వర్మ సత్య 2కి దర్శకత్వం వహించాడు. కాకపోతే ఇది సత్య మూవీకి సీక్వెల్ కాదు, ఇది తన సొంత సినిమా. ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఆ సినిమా తర్వాత ఆర్జీవి తాను ఇక అండర్ వరల్డ్పై సినిమాలకు దర్శకత్వం వహించనని మరియు రొమాంటిక్ మూవీలపైనే దృష్టి సారిస్తానని హింట్ ఇచ్చారు. 2016 రామ్ గోపాల్ వర్మ తన మొదటి కన్నడ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దాని పేరు కిల్లింగ్ వీరప్పన్. ఇది ఒక డాక్యూ డ్రామా. ఒక బందిపోటు వీరప్పన్ మరణానికి దారితీసిన వాస్తవ సంఘటనల గురించి ఈ చిత్రం స్ఫూర్తి పొందిందని వర్మ తెలిపాడు. అతని ఇతర దర్శకత్వ క్రెడిట్లలో సర్కార్ 3, లక్ష్మీస్ ఎన్టీఆర్ మరియు మర్డర్ ఉన్నాయి. 2021లో 12 o'clock మరియు దయ్యం వంటి 2 భయానక చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2001లో లవ్ కే లియే కుచ్ భీ కరేగా, 2004లో నాచ్ మరియు అబ్ తక్ 56, అంతేకాకుండా ఏక్ హసీనా థీ సినిమాలకు నిర్మాత మరియు దర్శకత్వం వహించాడు. వర్మ సినీ రంగంలో ఎంతోమంది కొత్త వాళ్లను పరిచయం చేశాడు. వారిలో రంగీలా ఫేమ్ ఊర్మిళ ఒకరు. గాయం సినిమా ద్వారా జగపతి బాబుకి ఒక మంచి హిట్ ఇచ్చిన ఘనత వర్మకే దక్కింది. అంతేకాదు, జగపతి బాబు వాయిస్ని కూడా ఆ సినిమా నుంచి మొదలుపెట్టారు. ఈ విషయంలో వర్మ చాలా ధైర్యం చేశారనే అనుకోవాలి. రామ్ గోపాల్ వర్మ రామోయిజం అనే టాక్ షో ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇతను వయోజన నటి మియా మల్కోవాతో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే డాక్యుమెంటరీని కూడా తీశాడు. వర్మ నా ఇష్టం అనే పేరుతో ఒక ఆత్మకథను రాశాడు. 2010 డిసెంబర్లో హైదరాబాద్ తాజ్ బంజారాలో ఈ పుస్తకాన్ని విడుదల చేశాడు. నవంబర్ 2015లో గన్స్ అండ్ థైస్ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది మీడియాతో అతని సంబంధం మరియు అతనిని వేధిస్తున్న వివాదాలు, అతని జీవిత తత్వశాస్త్రం మరియు భారతీయ సినిమా గురించి తెలుపుతుంది. ఈ పుస్తకాన్ని వర్మ బ్రూస్లీ, ఊర్మిళ, అమితాబ్ బచ్చన్ మరియు కొంతమంది గ్యాంగ్స్టర్లకు అంకితం చేశాడు. ఒక ఇంటర్వ్యూలో భారతీయులు భారతదేశాన్ని ప్రేమిస్తారు, భారతీయుల్ని ప్రేమించరు అని ఒక కొటేషన్ చెప్పాడు. అంతేకాదు, మీరు జనాలని ఇరిటేట్ చేయాలి అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి, చాలామంది అవతలోడు సంతోషంగా ఉంటే భరించలేరు అని కూడా తనదైన స్టైల్లో చెప్పాడు. మరొక ఇంటర్వ్యూలో తన తదనంతరం ఆస్తి ఎవరికి వస్తుంది అని అంటే ఎవ్వరికి ఇవ్వను, కాల్చి బూడిద చేస్తాను అని చెప్పాడు. ఇకపోతే మంచులక్ష్మి టాక్ షోలో వర్మను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తనకు రియల్ లైఫ్లో లవ్ లేదని, ఇంట్రెస్ట్ కూడా లేదని వర్మ చెప్పారు. తను కాలేజీలో ఉన్నప్పుడే గూండాయిజం వైపు మొగ్గు చూపేవాడని, ఎదుటివారి భయం చూసే తన సినిమాల్ని ఎక్కువగా భయం కల్పించే సినిమాలనే తీయాలని అనుకునేవారు. ఆయన కాలేజీ రోజుల్లో ఎక్కువగా ఫియర్ ఫ్యాక్టర్ మీద ఇంట్రెస్ట్ చూపించేవారు. అంతేకాదు, వర్మ కాలేజీలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల అకౌంట్ సెటిల్ చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడట. తన సినిమాలలో ఎక్కువగా వైలెంట్ మరియు రక్తపాతం, భయం, అండర్ వరల్డ్ ఇలా ఉండేలానే చూసుకునేవాడు. లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్కి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. ఇది వర్మ యాటిట్యూడ్. గ్యాంగ్స్టర్స్ మూవీస్ అంటే వర్మకు చాలా ఇష్టం. రామ్ గోపాల్ వర్మ నికర నిలువ సుమారు $15 million అని అంచనా వేయబడింది. అంతేకాదు, కాంట్రవర్సీ అయ్యే డైలాగ్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేశారన్న ఆరోపణలతో దర్శకుడు వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నవంబర్ 11న కేసు నమోదైంది. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎన్ హరినాథ్ షరతులు విధిస్తూ ఆర్జీవీకి ముందస్తు బెయిల్ని మంజూరు చేశారు. అవసరమైనప్పుడు విచారణ సమయంలో అధికారి ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. ఒకప్పుడు ఆర్జీవి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేసేవారు. దురదృష్టవశాత్తు అతని పని ఇప్పుడు క్షీణించింది. ఇటీవల గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నాయ్ డీసెంట్ లుక్లను ప్రశంసిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. బిష్నాయ్ని మించిన అందగాడు సినీ రంగంలోనే లేడని వ్యక్తం చేశారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.